వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కొండకింద గ్రామంలోని 40 కుటుంబాల గిరిజన రైతులు సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సోమవారం గ్రీవెన్స్ లో కలెక్టర్ శ్యాంప్రసాద్కు అర్జీ రూపంగా నేలమద్ది రెవెన్యూ పొలంలో మా తాతల కాలం నుండి మాకు సంక్రమించిన భూములకు రీసర్వే అనంతరం రికార్డులలో మా భూములు తారుమారు అయ్యాయని, మా సాగు భూములు మాకు సంక్రమించేలా న్యాయం చేయాలని రైతులందరూ కలెక్టర్కు విన్నవించారు. మండలం నేలమద్ది రెవెన్యూ పొలం కొండకింతాడ గ్రామం. మా గ్రామంలో దాదాపు 150 కుటుంబాలు గిరిజనులు ఉన్నాము. అయితే ఈరోజు దాదాపు ఒక 30 నుంచి 40 మంది రైతులందరూ సత్యసాయి జిల్లా కలెక్టరేట్కి గ్రీవెన్స్ సందర్భంగా రావడం జరిగింది. మా ప్రధాన సమస్య ఏమంటే, దాదాపు మా తాత ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి భూములు ఈరోజు రీసర్వే అనంతరం చాలా తారుమారయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మా నాన్నగారికి ఒక 5 ఎకరాల భూమి ఉంటే ఆ 5 ఎకరాలు రీసర్వే అనంతరం దాంట్లో 3 ఎకరాలు ఎక్కడ పోయిందో తెలియదు, కానీ పట్టా పాస్బుక్లో 1 అడంగల్లో 2 ఎకరాలు మాత్రమే చూపిస్తూ ఉంది. అక్కడ సంబంధిత అధికారులకు అడిగితే ఆ భూమి ఎక్కడ పోయిందని అడిగితే ఎవరు కూడా దానికి సంబంధించిన రెస్పాన్స్ ఎవరు ఇవ్వట్లే. ఈరోజు ఒకసారి చూడొచ్చు, ఆయన అనారోగ్యంతో ఆయన నడవలేని దీనమైన స్థితిలో కూడా చాలామంది రైతులు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నాం. 100 ఎకరాలు వేల మధ్య రెవెన్యూ పొలంలో ఒక కొండకింద తాండే కాదు, కొండకింద తాండాతో పాటు వేల మధ్య కొత్తపల్లి తాండా, ఎరాంకపల్లి మా సంబంధించిన రెవెన్యూ పొలంలో చాలామంది రైతులు సఫర్ అవుతున్నారు రీసర్వే అనంతరం. అంతేకాకుండా అసైన్ భూములే కాకుండా డీ పట్టానే అవి ఒకవేళ 22A జాబితాలో పడినా మేము దానికి అంత బాధపడలే కాదు, ఒరిజినల్ పట్టా భూములు కూడా రీసర్వే అనంతరం 22A జాబితాలో పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబ యజమాని మరణిస్తే తదనంతరం సంబంధిత ఆస్తి వాళ్ళ కుమారుల మీద కానీ లేకపోతే వాళ్ళ భార్య పేరు మీద కానీ మ్యూటేషన్ చేసి బదలాయించాలంటే అక్కడ మ్యూటేషన్ చేయడానికి వీలు కాకుండా 22A జాబితాలో ఉందని చూపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన మా స్థానిక తహసీల్దార్ అయినటువంటి ఎంఆర్ఓ గారు ఆయన పాపం శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కింద స్థాయి అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు ఎవరిస్తున్నారు. ఎవరు కూడా దానికి నిజంగా ఎవరు మాట్లాడుకోకుండా మాకు ఈరోజు మా కొండకింద రైతులందరూ ఈరోజు ఇచ్చేయడం జరిగింది. మాకు ఈ న్యాయం ఎక్కడ జరగదనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు మేమందరం మా కొండకింద రైతులందరూ ఇచ్చేసి మేము ఈరోజు విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మాకు న్యాయం జరిగితే మా జాతీయ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉన్నారో గౌరవ చైర్మన్ గారికి దృష్టికి మా అఖిల భారత సేవా సంఘం మా తరపున మా టీం అందరం ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక పిటిషన్ వేయడం జరుగుతుంది. దయచేసి మేము అధికారులందరికీ సవినంగా మా గిరిజనులందరి తరపున చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే మేము కొండల్లో, మేము అడవి ప్రాంతంలో భూముల్ని నమ్ముకొని బతుకుతున్నాము. ఈరోజు మాకే ఇంత అన్యాయం జరిగితే అక్కడ చూస్తే క్రాప్ లోన్లు చూస్తే 5 ఎకరాలు మేము తీసుకుంటే రీసర్వే అనంతరం 1B అడంగల్లో 2 ఎకరాలే వస్తుంది. 3 ఎకరాలు ఎక్కడ పోయిందంటే అది కాకెత్తిపోయిందా ఎవరి పత్తి అయిందా అనేది అధికారులు కూడా సరైన సమాధానం లేని పరిస్థితి. అట్లాంటప్పుడు ఆ బ్యాంకర్ అయితే రైతుల మీద ఇబ్బంది పెడుతున్నాడు. మీరేమో క్రాప్ లోన్ ఇంత తీసుకున్నారు, రెన్యువల్ చేసేటప్పుడు మాత్రం 2 ఎకరాలు చూపిస్తుందని మేము ఎవరికి సమాధానం చెప్పుకోలేక, మా గోడు ఎవరు చెప్పుకోలేక తెలియక ఈరోజు మా గౌరవ కలెక్టర్ గారు అయినటువంటి మా సార్ గారి దృష్టికి, సత్యసాయి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మా కొండకింద తాండా గ్రామ ప్రజల సమస్యలు, మా తాండా ప్రజలకు సమస్యలే కాదు, మా వేల మధ్య రెవెన్యూ సంబంధించిన అందరి రైతుల పక్షాన ఈరోజు మేము వచ్చి ఇక్కడ మేము వినతి పత్రం సవినంగా విన్నవించుకోవడం సార్ గారికి వచ్చినాము. దయచేసి మాకు కలెక్టర్ గారు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ ఇక్కడికి కూడా మాకు న్యాయం జరిగిన పక్షంలో ఖచ్చితంగా మేమందరం దానికి మేము నిజంగా చాలా బాధపడాల్సిన అవసరం వస్తుంది. తదనంతరం మేము పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. దయచేసి మాకు న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.